హలో గాయస్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈ వీడియో వచ్చేసి మా ఊరు తిరునాళ్ళ వీడియో అనమాట. తిరునాళ్ళు అయిపోయి కూడా దాదాపు 1 మంత్ పైన అవుతుంది అనమాట. కానీ ఎడిటింగ్ ఇవన్నీ చేసి పోస్ట్ చేసేదానికి ఇంత టైం పట్టింది. తిరునాళ్ళు అనగా నేనైతే జైంట్ వీళ్ళకి తిరగాలి, ఫుడ్ బాగా తినాలి, ఎంజాయ్ చేయాలి. ఇదే తిరునాళ్ళు అంటే మీకేం గుర్తొస్తాయో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఇంకా ఫస్ట్ అయితే పానీపూరి దగ్గర అయితే ఆగామండి. నేను 2 ప్లేట్లు లాగించాను, మా తేజ 1 ప్లేట్ లాగించాడు. ఆబ్వియస్లీ పిల్లలు పానీపూరి తిన్నారంటే మూతంతా పూసుకుంటారు అనమాట. కానీ అక్కడ కడగటానికి నీళ్ళు అయితే లేవు. నేనైతే ఇంకా నా చీర కొంగు పెట్టి వాడి మూత అయితే శుభ్రంగా తుడిచేసాను. కాసేపు అలా తిరిగిన తర్వాత మా తేజ ఏమన్నా ఎక్కుతావా అని అడిగితే సరే కారు ఎక్కుతా అన్నాడు అనమాట. కారు ఎక్కించాము. ఇంకా మా తేజ ఏంటంటే ఇలా కారు ఇంకా ఏదైనా 1-2 వాడికి నచ్చిన ఏదైనా ఎక్కిస్తే చాలా పొంగిపోతాడు అనమాట. నాకు ఆ బొమ్మలు కావాలి, ఈ బొమ్మలు కావాలని ఏడిపించడం, గోల్ చేయడం ఇలాంటివి అస్సలు చేయడండి. కారు ఒక్కటే ఎక్కాడు అనమాట. ఇంకెవరు ఎక్కుతావా అని అడిగితే నాకేం వద్దులేమ్మా, నాకు ఈ కారు ఇష్టం, నేను ఈ కారు ఎక్కే కదా, నాకు ఇంకేం వద్దులే అన్నాడు. ఏ ఆడపిల్లకైనా జీవితంలో ఇంతకంటే ఏం కావాలండి? అర్థం చేసుకునే భర్త, అర్థం చేసుకునే పిల్లలు, ఈ 2 ఉంటే చాలు, జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది. కోట్లు పెట్టినా కూడా కొన్ని ఆనందాలు అయితే కొనలేము అనమాట. అలాంటి వాటిలో ఇలా అర్థం చేసుకోవడం, మంచిగా చూసుకోవడం అనేవి ఎక్కడా దొరకవండి. నేను ఇందాక చెప్పా కదా, తినాలని కానీ నాకు గుర్తొచ్చేది జైంట్ వీల్ ఎక్కడం అండ్ ఫుడ్ తినడం అని. ఈ ఇయర్ నాకు ఆ 2 వచ్చి రాలేదండి. ఎందుకంటే నేను ఈ ఇయర్ జైంట్ వీల్ అయితే ఎక్కలేదు. ఎందుకంటే నాకు కంపెనీకి ఒక్కరు కూడా లేరనమాట. మా ఆయన నాతో పాటు ఎక్కాలనుకున్నాడులే కానీ కాకపోతే మా తేజ్ దగ్గర ఎవరు లేరనమాట. అందుకని చెప్పేసి ఆగిపోయాం. మా పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఇంతవరకు ఒక్కసారి కూడా జైంట్ వీల్ ఎక్కకుండా అయితే ఉండలేదండి. లాస్ట్ ఇయర్ కూడా ఎక్కాను. మా హనీ తల్లి కడుపులో ఉన్నప్పుడు నాకు 3rd మంత్ అప్పుడు కూడా జైంట్ వీల్ ఎక్కాను. కానీ ఈ ఇయర్ ఏంటో అస్సలు ఎక్కలేదు. మీలో ఎంతమందికి నాలా జైంట్ వీల్ ఎక్కడం ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా రెండో విషయం ఏంటంటే ఫుడ్ కదా, పానీపూరి అయితే యావరేజ్గా ఉందండి, టేస్ట్ ఏమంత బాగాలేదు. ఇంకా రెండో విషయానికి వస్తే ఈ చాక్లెట్ ఫౌంటైన్ చేశారు కదా, నేనైతే ఫస్ట్ టైం మా ఊరు తినాలి ఇలాంటిది అయితే చూస్తున్నాను అండి. తినడం కూడా ఫస్ట్ టైం. అసలు చెత్త అంటే చెత్తలాగా ఉందండి, అస్సలు బాగాలేదు. డబ్బులు బొక్కండి. 50 రూపాయలు పెట్టుకుంటే చిన్న పీస్ ఇచ్చాడనమాట. ఎంత చిన్నగా ఉందంటే అంత చిన్నగా ఉంది. టేస్ట్ అయితే అసలు ఏం లేదండి. చాక్లెట్ లాగా అసలు ఏమీ లేదు. అదైతే పరమ వేస్ట్. మీరు ఎక్కడ కూడా కొనకండి. ఇంకా తినగానే మేమైతే ఇంటికి స్టార్ట్ అవుతున్నాం అనమాట. మేము చాలా ఎర్లీగా వెళ్ళామండి. హనీ తలని ఇంటి దగ్గర వదిలిపెట్టి వెళ్ళాం కదా, అందుకని చెప్పేసి ఎర్లీగా వెళ్ళాము. అప్పటికైతే డ్యాన్స్లు ఎక్కడ స్టార్ట్ చేయలేదండి, చాలా ప్రభలు పెట్టారు. ఇంకా జనసేన ప్రభ దగ్గర మాత్రం అప్పుడే స్టార్ట్ చేశారనమాట. సరే ఒక 10 నిమిషాలు ఉందాం కదా అని ఉన్నాము. కానీ 5 నిమిషాలు ఉండగానే ఇంకా ఫోన్ వచ్చిందనమాట, హనీ తల్లి ఏడుస్తుందని చెప్పేసి. మేము ఇంకా వెంటనే ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. తిరునాళ్ళలో మా తేజు ఏం కొనుక్కున్నాడు మీరు కూడా ఒక లుక్ వేసేయండి. తిరునాళ్ళకి అసలు ఎన్ని రకాలు వచ్చినాయో వెరైటీలు కొనుక్కోవడానికి. నేనైతే ఆ రోజు నైట్ ఏం కొనుక్కోలేదండి. జస్ట్ కాసేపు తిరునాళ్ళ తిరిగి వెంటనే ఇంటికి అయితే వెళ్ళిపోయాను. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే కాసేపు వెళ్దాం కదా అని చెప్పేసి వెళ్ళాను. అప్పుడైతే కొనుక్కున్నాను. నైట్ టైం ఎక్కువసేపు తిరగలేము కదా, ఎక్కువ బేరం ఆడలేము. అండ్ నైట్ కొంటే పగలు పని చేయమంటారు కదా, అందుకని చెప్పేసి నేను నైట్ ఎక్కువ ఏం కొనలేదు. డే టైంలో అయితే వెళ్ళి ఇవైతే కొనుక్కున్నాను. అసలు క్లిప్పులు చూస్తారా, ఎన్ని క్లిప్పులు ఉన్నాయి. క్లిప్పులు చూడగానే నాకైతే చంద్రముఖిలో ఒక డైలాగ్ అయితే గుర్తొచ్చిందండి. అదేనండి, చంద్రముఖి సినిమాలో జ్యోతిక చంద్రముఖి నగలన్నీ వేసుకుని నా నెక్లెస్ నా హారం అంటుంది కదా, ఆ డైలాగ్ అయితే గుర్తొచ్చింది. ఎంత బాగున్నాయి కదా క్లిప్పులు. అసలు నేను గుంటూరు నుండి మా ఊరు తిరునాళ్ళకి వెళ్ళా కదా. తిరునాళ్ళంటే ఎంతమంది ఎన్ని తీసుకొని వెళ్తారు. నేనైతే ఒక్కడు కూడా పెట్టుకోలేదు. కనీసం బొట్టు పిల్ల కూడా తీసుకెళ్ళలేదండి. ఇక్కడ నుంచి అంత హడావుడిగా అంత మతిమరుపు వెళ్ళా అనమాట. ఇంకేం చేస్తాం, చీర మీదకి బొట్టు గాజులు లేకపోతే బాగోదు కదా. బొట్టేమో మా చిన్న దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్నాను అనమాట. ఇంకా గాజులేమో ఇంకో చిన్న దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్నాను అనమాట. ఏదో మిస్ అయినట్టు అనిపిస్తుంది కదా, అదే అండి కుంకుమ పెట్టుకుంటే ఇంకా బాగుండేది. మాకైతే అంటు కదా, సో చెప్పేసి కుంకుమ అయితే పెట్టుకోకూడదని పెట్టుకోలేదు. పెట్టుకుంటే ఇంకా బాగుండేది. నలుగురం కలిసి ఒక ఫోటోన దిగుదాం అనుకుంటే మా హనీనేమో ఇంటి దగ్గర వదిలిపెట్టొచ్చాం కదా, కుదరలేదు. కనీసం ముగ్గురం అన్నా దిగుదాం మంచిగా అంటే మా ఆయన చూసారు ఎలా స్టిల్ ఎత్తున్నారు అసలు. లాస్ట్ ఇయర్ కూడా సేమ్ స్పాట్లో తిరునాళ్ళప్పుడు నేను మా తేజు నిలబడి ఫోటోలు అయితే దిగామండి, ఫుల్ ఫొటోస్. అప్పటికి ఇప్పటికి నాలో చాలా చేంజెస్ అయితే వచ్చాయండి. 1 ఇయర్లోనే ఇంత చేంజ్ అనిపించిందండి నాకైతే. ఇంకా మేమైతే తిరునాళ్ళు అయిపోయిన నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ నుండి గుంటూరు అయితే స్టార్ట్ అయిపోయామండి. మా ఊరు నుండి గుంటూరు అయితే మేము బండి మీద వెళ్ళిపోతున్నాం అండి. బండి మీద వెళ్తే చిన్న వీడియో క్లిప్ అయితే తీసాను, మీరు కూడా చూసేయండి. మా తేజు చూసారు ఎలా ఎక్కరిస్తున్నాడు, మామూలుడు కదా. మా హనీ తల్లి అయితే క్యూట్ గా నిద్రపోయిందండి. ఈ వీడియో అయితే ఎండింగ్ వచ్చేసిందండి. ఈ వీడియో ఎక్కడి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. నా చిన్న యూట్యూబ్ జర్నీని మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ నేను మీ ప్రియాంక. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.